హిందువుల పండుగలు ఆధ్యాత్మికానే కాకుండా విజ్ఞానపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయని రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి తెలిపారు. మఠంలోని హోలీని పురస్కరించుకుని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 2న సోమవారం సాయంత్రం కామదహనం, మరుసటి రోజు మంగళవారం హోలీ పండుగ జరుపుకోవాలని సూచించారు. చర్మానికి హాని చేయని సహజసిద్ధమైన రంగులతో పండుగను జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. మన సనాతన వైదిక హిందూ ధర్మంలో పండుగలు ఏవైతే చేస్తుంటామో వాటి వెనుక విజ్ఞానపరంగా, సైన్స్ పరంగా కూడా చాలా లాభాలు ఉన్నాయి. కనుక ప్రకృతితో, నేచర్తో కలిసి చేసుకోవాల్సిన పండుగల్లో అత్యంత ముఖ్యమైన, సంవత్సరంలో చివరి పండుగగా చేసుకునే పండుగ హోలీ పండుగ, కామదహన పండుగ. ఈ పండుగను విశేషంగా హోలీ పండుగ, కాముడి పున్నమను మనము విశేషంగా ఎప్పుడైతే మన ఇనుము తక్కువగా వాడేవాళ్ళు, ఇనుము తయారయ్యేది కాదు, ఆ సమయంలో మొత్తం అన్నీ కూడా కట్టెతో ఉండేవి కనుక, కట్టెను ఎక్కువగా వాడేవాళ్ళు కనుక ఆ కట్టెంతా కూడా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛా భారతాన్ని మనం మొదలు పెట్టుకున్నాం. ఈ స్వేచ్ఛా భారత్ రూపంలో గ్రామాలలో మొత్తం అంతా పాత కట్టెను, ప్రతి ఇంటి నుంచి కూడా పనికిరాని పాత కట్టెలు అవన్నీ కూడా ఒక జాగాలో జమ చేసి, ఆ కట్టెల్లో తర్వాత ఏ వృక్షాలైతే రోజు వంటకు పనికిరావు, రాగి చెట్టు, మర్రి చెట్టు, మేడి చెట్టు, దేవతా వృక్షాలని అవన్నిటిని కూడా ఎండిపోయిన వాటిని కూడా ఒక జాగాలో జమ చేసి, దాంట్లో ఆవు పేడతో వివిధ ఆకారములో చిన్న చిన్నగా గారెల రూపంలో చేసి అలా ఈ కామదహనాన్ని చేసేవాళ్ళు. ఈ కామదహనం యొక్క బూడిద కూడా వ్యవసాయంలో చైన్లలో మందులు లేకుండానో, ఫ్యాక్టరీ లేకుండానో, కెమికల్ లేకుండానో ఆ సమయంలో ఈ బూడిద మాత్రమే క్రిమికీటక నాశినిగా పనిచేసేది. ఈ బూడిదను చైన్లలో తీసుకొని వెళ్ళేవారు. సోమవారము 2వ తేదీ రోజు సాయంత్రం నుంచి పూర్ణిమ ఉన్నది కనుక తప్పకుండా సోమవారం నాడు మాత్రమే గోపాలకృష్ణ మఠంలో వినాయక చౌక్ నందు కామదహనం ఉంటుంది. తర్వాత ఈ కామదహనం బూడిద కూడా సాయంత్రం 7:30-8 గంటల వరకు కామదహనం చేస్తాము గోపాలకృష్ణ మఠంలో 7:38కు. తర్వాత అందరూ కూడా సోమవారం నాడే కామదహనం నిర్వహించుకుంటారు.